గట్టిగా గంటసేపు వాన కురిస్తే ఊరి గుండె చెరువే. ఎక్కడికక్కడ జంక్షన్లు జామ్, డ్రైనేజీ నీళ్లు మొత్తం రోడ్ల మీదే. బయటికి వెళ్లాలంటే మురికినీటి నడక తప్పదు రాజమండ్రి వాసులకు. పుష్కరాలకు ముందు వర్షం కురిసిన గంట తర్వాతైనా నీళ్లు వెళ్లిపోయేవి. కానీ హడావిడిగా అడ్డదిడ్డంగా చేసిన పనుల వల్ల ఇప్పుడు వాన నీళ్లు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. కంబాల చెరువు, తుమ్మలోవ, మోరంపూడి, తాడితోట, డీలక్స్ సెంటర్, ఆల్కాట్ గార్డెన్స్, ఎనీ సెంటర్ ప్రాబ్లం సేమ్. మురుగునీటిలో మునకేస్తున్నారు రాజమండ్రి వాసులు. ఇటీవల కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకే సిటీలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. డ్రైనేజీలు పొంగి వాన నీటిలో కలిసి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. కొన్ని చోట్ల డ్రైనేజీలు పూడుకుపోవడంతో మున్సిపల్ సిబ్బంది మోటార్లతో వాన నీటిని బయటకు పంపాల్సి వస్తోంది. స్టోరేజ్ ట్యాంకుల్లాగా ఏర్పాటు చేసిన ఆర్యాపురం స్టోరేజ్ ట్యాంక్ కానీ, తెలుకుల చెరువు కానీ, కంబాల చెరువు కానీ ఇట్లాంటి వాటిని అభివృద్ధి చేయడానికి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి పుష్కరాల నిధుల్లో ఏమాత్రం ఖర్చు పెట్టలేదు. ఇప్పుడైనా సరే పాలకవర్గం, ప్రజాప్రతినిధులు రాజమండ్రి నగరాన్ని ముంపు బారి నుండి కాపాడే దానికోసం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేటువంటి చర్యలను చేపట్టాలని కోరుతా ఉన్నాం. పుష్కర పనుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది సర్కార్. కానీ ఇక డ్రైనేజ్ సౌకర్యం మాత్రం మెరుగుపడలేదు. పైగా గతంలో కంటే అధ్వానంగా తయారైంది. ముందు నుంచి ప్లాన్ లేకుండా పుష్కరాలు సమీపిస్తున్నప్పుడు హడావుడిగా చేసిన పనుల వల్ల ఇప్పుడు చాలా చోట్ల మురుగు కాలువలు పూడుకుపోయాయి. పైగా బ్రిటిష్ హయాంలో నిర్మించిన వాటినే ఇప్పటికీ వాడుతూ ఉండడంతో సమస్యలు పెరుగుతున్నాయి. ఏ చిన్న వర్షం వచ్చినా సరే ఇటు పేటలో కానీ మరి ఇతర పేటలో కానీ వర్షంతో నిండిపోయి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. మరి పుష్కరాల నిధులు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బ్యూటిఫికేషన్స్ అనే రకరకాల కారణాలతోటి లక్షల రూపాయలు, వేల రూపాయలు ఈ పుష్కరాల నిమిత్తం ఖర్చు చేయడం జరిగినది. కానీ ఏ విధమైనటువంటి ఉపయోగం లేకుండా వేల కోట్ల రూపాయలు ఈ దుర్వినియోగం చేసుకోవడం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న లైన్ల సంగతి తర్వాత ముందు ఉన్న వాటికైనా క్లియర్ చేయకుంటే వాన కురిసినప్పుడల్లా రాజమండ్రి మునకేయడం, పొరపాటుగా ఎవరైనా డ్రైనేజీలో పడడం ఖాయమంటున్నారు స్థానికులు. ఈ వ్యవస్థను ఆధునీకరించి తమకు విముక్తి కల్పించమంటున్నారు.